వెల్మల్ స్వయంభూ శివమల్లన్న జాతర నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో స్వయంభూ శివమల్లన్న జాతర ఉత్సవాలు ఆదివారం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వయంభూ శివమల్లన్నను దర్శించుకొనుటకు చుట్టుపక్కల భక్తులు బోనాలు పసుపు బండారీలు తీసుకొని వచ్చి మల్లన్నను దర్శించుకుంటారు. విడిసి అధ్యక్షులు లింగన్న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మల్లన్న జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించామని అన్నారు. శివమల్లన్నను దర్శించుకొనుటకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోరిన కోరికలు తీర్చే దేవుడని స్వయంభూ శివమల్లన్న అని పిలుస్తారు. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఏ లింగం, ఎం నరేందర్, సభ్యులు రాజేశ్వర్, గంగాధర్, అశోక్, భోజన్న, రవి, మోహన్, శ్రీనివాస్, నాగన్న, గంగారాం, భూమన్న, సాయన్న, బుచ్చన్న, గంగాధర్, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు హాజరయ్యారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుజ్జువారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గొజ్జి భాస్కర్, తబ్బాకు మహేష్, భీమన్న, మల్లేష్, మహేష్, ఆర్మూర్ మల్లేష్, పెద్ద మల్లయ్య, గంగాధర్, మహిపాల్, రాజేందర్, నవకాంత్, నవకృష్ణ, శేఖర్, నడిపి గంగారాం, పెద్ద శ్రీనివాస్, సీడ్ శ్రీను, దేవన్న, మహి బ్రదర్స్, సమస్త మల్లయ్య కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. ఇక్కడ మల్లయ్య జాతర గత వందల సంవత్సరాల నుంచి జరగడం జరుగుతుంది. ఇక్కడ నుంచి చుట్టుపక్కల గ్రామాల వారు రావడం, అధిక సంఖ్యలో పాల్గొనడం, బోనాలు తీయడం, వారి వారి ఆచారాలను అనుసరించి ఇక్కడ విజయవంతం చేసి ఇటు కార్యక్రమం మా పూజారి బ్రహ్మశ్రీ సతీష్ గారి శర్మ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి గ్రామాభివృద్ధి కమిటీ వారి సహకారంతో ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు మరియు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల యువత అందరూ కలిసికట్టుగా ఇట్టి జాతరను విజయవంతం చేసి ఈ చుట్టుపక్కల ఉన్న అంశాపూర్ కానీ ఆలూరు అయితే మీ అన్ని గ్రామాలలోని జాతరలు జరుగుతాయి. మల్లన్న జాతరలు ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ స్వయంభూ వెలిసిన శివమల్లన్న జాతర. ఈ జాతర అనేది ఇదే లాస్ట్ అంటే చివరి జాతర. దీంతో ములుస్తుంది. దీని తర్వాత ఎటువంటి జాతరలు ఉన్నాయి. ఈ కార్యక్రమం తర్వాత పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అన్నదానం స్వీకరించి అందరూ తమ ఊర్లోకి వెళ్తారు. దాని తర్వాత జాతర అనేది ఇక్కడ నుంచి 3 days యథావిధిగా కొనసాగుతాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇది మల్లన్న స్వామి యొక్క ఆలయం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి ఆలయం. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల ముందు స్వయంభూగా వెలిసినటువంటి శివలింగం ఒకటి ఉద్భవించడం జరిగింది. అందరూ చూస్తుండగానే ముట్టుకోగానే ఆగిపోయినటువంటి శివలింగం ఇది. కాబట్టి అప్పటి నుంచి కూడా విశేషమైనటువంటి భక్తుల చేత విశేషమైన పూజా కార్యక్రమాలు అందుకుంటూ అగ్గిమల్లన్నగా పేరు పొంది మొట్టమొదలు కోదూరు జాతర జరుగుతుంది, తర్వాత ఆలూరు జాతర జరుగుతుంది, చిట్ట చివరన వెల్మల్ జాతర జరుగుతుంది. ఈ వెల్మల్ జాతరకి ఎన్నో గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఇచ్చేసి వారి యొక్క మొక్కులు తీర్చుకుంటారు. అగ్గిమల్లలకు మొక్కి వెంటనే వెళ్ళగానే ఎటువంటి మనోవాంఛ ఉంటుందో భక్తుల కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అంత సత్యమైనటువంటి దేవుడు. ఇక్కడ స్వామివారి యొక్క ఆలయంలో ఎప్పుడు సర్వమైనటువంటి తిరుగుతూ ఉంటుంది. ఎవరు ఏ పొరపాటు చేసినా కూడా ఇమీడియట్గా యాక్షన్ చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అశేషమైనటువంటి భక్తులందరికీ కూడా ఆ మల్లన్న స్వామి యొక్క కరుణా కటాక్షం సంపూర్ణంగా ఉందని మాది వెల్మలు అయితే మాది మామూలు వెల్మలు కాదు, అట్లంటే దేవార వెల్మలు. అలాంటప్పుడు మాకు ఉన్నటువంటి జ్ఞానం అనేది పురాతనం నుంచే ఉంది. ఇది మళ్ళీ స్వయంభూగా శివమల్లన్న వెలిసింది ఇక్కడ. ఇటువంటి జాతర అనేది ఏడాదికోసారి ఖచ్చితంగా జరుగుతుంది. మళ్ళా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలా ఎక్కువ మొత్తంలో వచ్చే ప్రాంతం ఇది. మా మహిమ గల్లా మల్లన్న గారు ఖచ్చితంగా మాకు మంచి చేకూరుతారని, మా విలేజ్ కూడా మంచి చేకూరుతుందని మేము నమ్ముతాము. మేము ఖచ్చితంగా నమ్ముతాం సార్.